యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్ మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్. సో మనకి ఈ 2023 సంవత్సరం కంప్లీట్ అయిపోతుంది కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ అనేవి మనకి 2023 సంవత్సరంలో ఏవేవి ఎలాంటి రిటర్న్స్ ఇచ్చాయి, పర్టికులర్గా ఏ థీమ్స్ అనేవి ఎలా ప్లే చేశాయి అన్న దాంతో పాటుగా పర్టికులర్గా మన సెక్టార్స్ రాబోతున్నటువంటి సంవత్సరంలో 2024లో ఎటువంటి సెక్టార్స్లో కొంతవరకు ఫోకస్ చేయాలి అనే దాని గురించి కూడా కొంత డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మనకి పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పగానే అందరికీ తెలిసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏంటండి? సహజంగా గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు కొంతమంది, లేదా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తారు, లేదా కొంతమంది కన్జర్వేటివ్గా ఉండే వాళ్ళు అయితే ఫిక్స్డ్ డిపాజిట్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో మనకి ఫిక్స్డ్ డిపాజిట్స్లో వచ్చేటువంటి రిటర్న్స్ అనేవి బేర్ మినిమం, అంటే 7 to 8% మించి పెద్దగా రిటర్న్స్ ఏమీ రావు. అదేవిధంగా గోల్డ్లో కనుక మనకి రిటర్న్స్ యావరేజ్గా చూసుకున్నట్లయితే సమ్వేర్ అరౌండ్ 9 to 11% అలా యావరేజ్గా, అంటే మనకి ఇయర్ ఆన్ ఇయర్ చూసినట్లయితే యావరేజ్గా మనకు ఓవరాల్గా ఇంత రిటర్న్స్ ఉంటూ ఉంటాయి. అదే పర్టికులర్గా రియల్ ఎస్టేట్లో కనుక గమనించినట్లయితే యావరేజ్గా మనకి మెట్రో సిటీస్ లాంటి వాటిల్లో అయితే 15% వరకు కూడా ఉంటుంది. కొన్ని నార్మల్ ఏరియాస్లో అయితే 11%, అంటే 11 to 15% యావరేజ్గా రియల్ ఎస్టేట్లో రిటర్న్స్ వస్తూ ఉంటాయి. సో మనం ఈ 2023 సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్స్లో కనుక ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకి 1 year యావరేజ్ రిటర్న్స్ ఎలా ఉన్నాయి అనేదాన్ని ఒకసారి మనం అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో సహజంగా మ్యూచువల్ ఫండ్స్ అనగానే అందరికీ ఐడియా ఉండేది లార్జ్, మిడ్, స్మాల్, ఈ 3 వేరియంట్స్ అనేవి, అంటే మనకు లార్జ్, మిడ్ క్యాప్స్ అనేవి ఎలా పర్ఫామ్ చేశాయనేది ఒకసారి చూసిన తర్వాత సెక్టార్ బై సెక్టార్ ఎలా పర్ఫార్మెన్స్ ఉంది అనేది కూడా చూద్దాం. సో 2023 సంవత్సరంలో కనుక మనం 1 year యావరేజ్ గనక మంత్లీ ఎస్ఐపి త్రూ గనక పే చేసినట్లయితే యావరేజ్ రిటర్న్స్ 23, 21, 21. సో యావరేజ్ రిటర్న్స్ అనేవి 20%గా అయితే మనకు కనిపిస్తూనే ఉంది. సో సహజంగా లోయెస్ట్ రిటర్న్స్ ఇచ్చేవి మనకి లార్జ్ క్యాప్స్ అనుకుంటూ ఉంటాము. సో ఈ లార్జ్ క్యాప్స్ కూడా ఒక రకంగా మనకి ఇయర్లీ టార్గెట్ని మీట్ చేశాయి. అండ్ నెక్స్ట్ మిడ్ క్యాప్. సో మన మిడ్ క్యాప్ లాస్ట్ అబ్సల్యూట్ 1 year మంత్లీ ఎస్ఐపిలో కనుక కంపేర్ చేసుకున్నట్లయితే సమ్వేర్ అరౌండ్ మనకి 27, 28, 29, 27, 27. సో యావరేజ్గా మాత్రం 25% అండ్ అబౌవ్ మనకి ఈ 1 year రిజల్ట్స్ అనేవి మిడ్ క్యాప్లో కనిపిస్తూనే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద స్మాల్ క్యాప్. సో యావరేజ్ స్మాల్ క్యాప్ 1 year అబ్సల్యూట్ రిటర్న్స్ కనుక గమనించినట్లయితే 30% అబోవ్గానే 1, 2, 3, 4, 5, 6 ఫండ్స్ ఆల్మోస్ట్ మనకి 30% అబోవ్ డెలివర్ చేశాయి. అండ్ మిగతా ఫండ్స్ కూడా 25% యావరేజ్గా అబోవ్నే డెలివర్ చేయడం అయితే గమనించాం. సో మనకి లార్జ్ క్యాప్ అయితే యావరేజ్ 20 మెయింటైన్ చేసింది. అండ్ మిడ్ క్యాప్ యావరేజ్ మనం సమ్వేర్ అరౌండ్ 27 and 28% యావరేజ్గా తీసుకోవచ్చు. మిడ్ క్యాప్ సమ్వేర్ అరౌండ్ యావరేజ్ 25గా తీసుకుంటూ స్మాల్ క్యాప్ సమ్వేర్ అరౌండ్ యావరేజ్ ఆఫ్ 27 and 28% రిటర్న్స్గా మనం గమనించవచ్చు. సో ఇప్పుడు మనం బ్రాడర్ పిక్చర్ ఆఫ్ లార్జ్, మిడ్ అండ్ స్మాల్ చూసాం. అండ్ సెక్టార్స్ వైజ్గా పర్టికులర్గా ఎటువంటి సెక్టార్స్ అయితే కొంచెం బెటర్గా పర్ఫామ్ చేశాయనేది కూడా చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి బ్యాంకింగ్ సెక్టార్ బేస్డ్ ఫండ్స్. ఈ బ్యాంకింగ్ సెక్టార్ బేస్డ్ ఫండ్స్ కూడా మీకు యావరేజ్గా 18% అండ్ అబోవ్ ఇచ్చినటువంటి ఫండ్స్ చాలా ఉన్నాయి. సో మనకి వెన్ కంపేర్ టు లార్జ్ క్యాప్ మనకి బ్యాంకింగ్ సెక్టార్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ అయితే మీకు పెద్దగా రిటర్న్స్ అయితే జనరేట్ చేయలేదు. సో వెన్ కంపేర్ టు బ్యాంకింగ్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ మనకి లార్జ్ క్యాప్స్ ఆర్ మిడ్ క్యాప్స్ ఆర్ బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం అయితే చూడొచ్చు మనం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టెక్నాలజీ బేస్డ్. సో టెక్నాలజీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒక రకంగా ఈ సంవత్సరం పర్టికులర్గా పెద్ద రిటర్న్స్ అయితే జనరేట్ చేయలేదనే చెప్పాలి. సమ్వేర్ అరౌండ్ 17% అండ్ అబోవ్ యావరేజ్గా అయితే మనకు వచ్చినట్టుగా అయితే కనిపిస్తుంది. 17, 18 ఆ యావరేజ్ రిటర్న్స్ అయితే టెక్నాలజీ వైజ్గా కనిపిస్తుంది. మనకి ఇన్ఫ్రా. సో సెక్టార్ ఫండ్స్లో ఈ సంవత్సరం మంచి డెలివరీని ఇచ్చింది అయితే మాత్రం ఇన్ఫ్రా రిలేటెడ్ ఫండ్స్ అండి. సమ్వేర్ అరౌండ్ 30% అండ్ అబోవ్ మెజారిటీ ఆఫ్ ద ఫండ్స్ చూడండి, 30% అండ్ అబోవ్ డెలివరీ అయితే మనకి ఈ ఇన్ఫ్రా రిలేటెడ్, అంటే మనకు ఒక స్మాల్ క్యాప్ ఫండ్ తోటి ఈక్వలెంట్గా మనకి ఇన్ఫ్రా ఫండ్స్ అనేవి డెలివర్ చేశాయి. అంటే రియల్ ఎస్టేట్ బేస్డ్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ బేస్డ్ కంపెనీస్ అన్నీ కూడా ఈ ఇన్ఫ్రా థీమ్లో మనకి ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అండ్ కన్సంప్షన్ బేస్డ్, అంటే ఎఫ్ఎంసీజీ టైప్స్ అనమాట. మనకి ఇవి కూడా ఆల్మోస్ట్ 20%. అంటే ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే మనకి లార్జ్ క్యాప్ తోటి ఈక్వలెంట్గా ఉంటాయి. ఈ పర్టికులర్గా మనకి ఈ కన్సంప్షన్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్లో పెద్దగా డ్రాడౌన్స్ కూడా ఉండవు. అంటే ఏదైనా హెవీగా ఏదైనా రిసెషన్ వచ్చినా
మార్కెట్ విపరీతంగా పడిపోతున్నటువంటి కండిషన్స్లో కూడా మనకి పెద్ద ఎత్తున డ్రాడౌన్స్ అంటే అదర్ సెక్టార్స్లో అదర్ ఫండ్స్లో ఉన్నటువంటి డ్రాడౌన్స్ అనేవి మనకి సహజంగా వీటిల్లో కనిపించవు. సేఫ్ డెలివరీకి వెళ్ళే వాళ్ళు వీటిల్లో కనుక ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇటువంటి రిటర్న్స్ అయితే 18-19-20% రిటర్న్స్ అయితే మనకి ఈ సెక్టార్ డెలివరీ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చిన సెక్టార్ వచ్చేసరికి మనకు పర్టికులర్గా ఎనర్జీ బేస్డ్ సెక్టార్ కూడా ఈ సంవత్సరం మనకి లార్జ్ క్యాప్ తోటి ఈక్వలెంట్గానే 19-20% డెలివరీ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ ఫార్మా సెక్టార్. సో ఫార్మా సెక్టార్ కూడా ఒక రకంగా మనకి రిసెషన్ ప్రూఫ్ సెక్టార్ లాంటిదని చెప్తూ ఉంటాం మనము. సో ఈ సెక్టార్ కూడా ఈ సంవత్సరం ఒక మంచి రిటర్న్ అయితే అబ్సల్యూట్ రిటర్న్ 1 year మనకి అబ్సల్యూట్ రిటర్న్ 1 year 24-22. సో 20 and above మెజారిటీ ఆఫ్ ద రిటర్న్స్ కూడా మనకి ఫార్మా సెక్టార్లో కనిపిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే బెటర్ దెన్ లార్జ్ క్యాప్. మార్కెట్ పడ్డప్పుడు లార్జ్ క్యాప్ కూడా పడిపోతూ ఉంటుంది, బట్ వాటికంటే కంపేర్ చేస్తే మనకి ఫార్మా సెక్టర్లో పెద్దగా డ్రాప్స్ ఉండవు. మనకు లాస్ట్ కోవిడ్ అప్పుడు కూడా చూసాం, అన్ని సెక్టర్స్ అండర్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు కూడా ఫార్మా అండ్ పర్టికులర్గా ఎఫ్ఎంసీజీ సెక్టర్స్ చాలా బాగా పర్ఫామ్ చేశాయి. అంటే పెద్దగా డ్రాడౌన్స్ ఏమీ లేకుండా, అంటే హ్యూజ్ వాలటాలిటీ ఉండకూడదు అనుకునే వాళ్ళు మేబీ ఇట్లాంటి వాటిని కూడా పిక్ చేసుకునే అవకాశాలు చూసుకుంటుండొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పిఎస్యు బ్యాంక్ సెక్టర్. ఇందాక మనం పర్టికులర్గా హోల్ బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించినటువంటి మ్యూచువల్ ఫండ్ చూసాము. ఇది పిఎస్యు బ్యాంక్ సెక్టర్ అంటే పర్టికులర్గా ఈ పబ్లిక్ సెక్టార్కి సంబంధించినటువంటి బ్యాంక్స్ అంటే ఎస్బీఐ ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి అన్నమాట. ఈ పెద్ద పెద్ద గవర్నమెంట్ బ్యాంక్స్ అన్ని కూడా ఇందులో లిస్ట్ అయి ఉంటాయి పర్టికులర్గా. సో వీటికి రిటర్న్స్ కనుక మీరు గమనించినట్లయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంటే కూడా ఎక్కువగానే ఉన్నాయి. 37, 38, 38, 44. సో ఈ సంవత్సరం మనకి టాప్ 2 స్టార్ పర్ఫార్మర్స్ ఎవరు సెక్టార్స్ వైజ్గానంటే ఇన్ఫ్రా అండ్ పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్. ఈ పర్టికులర్ ఈ 2 సెక్టార్స్ కూడా ఒక మంచి డెలివరీని అయితే మనకి చూపించాయి, ఒక మంచి అవుట్పుట్ని అయితే ఇచ్చే 37% అంటే అది చిన్న రిటర్న్స్ కాదు. అది మ్యూచువల్ ఫండ్స్లో పర్టికులర్గా సిస్టమేటిక్గా ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు ఒక మంచి రిటర్న్స్ అయితే ఈ సంవత్సరం ఎక్స్పీరియన్స్ చేశారనే చెప్పాలి. సో 2023 పరిస్థితి అయితే ఇది. సో 2024 సంవత్సరంలో మన ఏ సెక్టార్స్ మీద కొద్దిగా ఫోకస్ పెట్టచ్చు అని కనుక నేను పర్సనల్గా అడిగితే నేనైతే పర్సనల్గా ఫార్మా మీద కొంతవరకు ఫోకస్ పెడతాను. అదేవిధంగా ఆటో మీద కూడా కొంత ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తాను. ఫార్మా, ఎఫ్ఎంసీజీ సెక్టార్ అండ్ పర్టికులర్గా ఆటో సెక్టార్స్ వీటి మీద కొంచెం ఎక్కువగా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాను. అండ్ అదేవిధంగా ఐటీ సెక్టార్లో ఎప్పుడెప్పుడైతే మనకి డిప్స్ వస్తూ ఉంటాయో, ఐటీ సెక్టార్ ఎప్పుడెప్పుడైతే డౌన్ సైడ్ వస్తూ ఉంటుందో అప్పుడు నేను కొంచెంగా అక్యుములేట్ చేసే ప్రయత్నం ఐటీ సెక్టార్లో చేస్తాను. దానికి గల మేజర్ రీజన్ ఏంటి అని అంటే ఐటీ అనేది కనుక దాని డెలివరీ ఇవ్వటం మొదలు పెడితే అది స్మాల్, మిడ్, ఇన్ఫ్రా అన్నిటిని బీట్ చేసి కూడా ఒక మంచి డెలివరీ ఇచ్చే కెపాసిటీ ఉన్నటువంటి సెక్టార్ ఐటీ సెక్టార్. ఈ సంవత్సరం మేబీ ఐటీ సెక్టర్ బాగా రిటర్న్స్ ఇయ్యుండకపోయి ఉండొచ్చు, బట్ డౌన్ ద లైన్ మేబీ ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్ అని అంటే ఈ రోజు పెట్టి రేపు అనే దానికోసం కాదు, మనం ఒక 5 years, 10 years, 15 years లాంగ్ టర్మ్లో చూస్తూ ఉంటాం. కాబట్టి మేబీ ఈ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఐటీ సెక్టర్లో కనుక ఇప్పుడు యాడ్ చేసుకుంటూ ఉంటే మేబీ ఒక 2 to 3 yearsలో మాత్రం ఒక మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం నాకు ఐటీ సెక్టర్లో కూడా ఉంది. కాబట్టి ఆ డిప్స్లో ఉన్నప్పుడల్లా కొంటూ ఉంటాను. సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, పర్టికులర్గా ఫార్మా, ఎఫ్ఎంసీజీ అండ్ ఆటో వీటిల్లో డిప్స్ వచ్చినప్పుడల్లా తీసుకుంటాను. ఐటీలో మాత్రం అగ్రెసివ్గా కాకుండా కొద్దిగా అక్యుములేట్ చేసే ప్రయత్నం నేను పర్సనల్గా చేస్తాను 2024లో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.